సరే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము అబ్బాయిల్ని గావచ్చు, అమ్మాయిల్ని గావచ్చు, పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అంటే 30 సంవత్సరాలు వస్తే తప్ప పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అండ్ అలాగే కొంతమంది మంచి ఏజ్‌లో అంటే 25 ప్లస్ వచ్చాక పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయినా కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. దీనికి జాతకం ప్రకారం లేకపోతే న్యూమరాలజీ ప్రకారం ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా జరుగుతుందనుకోవచ్చా? మీ పిల్లలకి లేదా మీకు ఏదన్నా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నారు. సపోజ్ మంచి జాబ్ చేస్తున్నారు. మంచి జాబ్ ఏదో ఒక బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. ఆ బ్యాంకు కన్నా ఇంకో బ్యాంకులో ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని చెప్పి ఆ బ్యాంకుకి వెళ్తున్నారు. లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ కంపెనీ కన్నా ఇంకో కంపెనీలో మంచి ప్యాకేజ్ వస్తుందని చెప్పి ఆ కంపెనీకి వెళ్తున్నారు. అంటే మీ పిల్లలకి మంచి ప్యాకేజ్ ఉన్నటువంటి కంపెనీల్లో జాబ్ కావాలి. మీ పిల్లలు మంచిగా సంపాదించుకొని చక్కగా బాగా ఉండాలి, నో డౌట్. మరి అంత చక్కగా చదువుకుంటున్నారు, అంత చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, అంతా బాగుంది. మా పిల్లలు అమెరికాలో చేస్తున్నారు, నెలకు 5 లక్షల రూపాయలు వస్తున్నాయి అని చెప్పి మీరు ఇంత చక్కగా గ్రేట్గా చెప్పుకుంటున్నారు. అలా జరుగుతున్నప్పుడు ఇంత జాబ్ చేస్తూ ఇంత జరుగుతున్నప్పుడు మీ పిల్లలకి 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, 30 దాటినా పెళ్ళిళ్ళు అవ్వటం లేదు అని ఒక్కసారి ఎందుకు ఆలోచించరు? అసలు అన్ని చదువులో బాగున్నాడు, అలానే జాబ్లో బాగున్నాడు, వివాహం అవటం లేదు. కాబట్టి ఎవరో ఒకళ్ళని కలిసి ఇలా మా అబ్బాయికి వివాహం అవటం లేదండి, ఇలా అన్నీ కూడా బాగానే ఉన్నాయి, మరి ఎందుకు అవటం లేదు అని అడిగితే దానిలో ఏదన్నా దోషం ఏమైనా ఉందేమో చెక్ చేయటం జరుగుతుందండి. జాతక చక్రంలో వివాహ దోషం ఏమన్నా ఉన్నదా, వివాహానికి సంబంధించి ఏమన్నా దోషం ఉన్నదేమో చూసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేస్తే ఆ అబ్బాయికి ఆ దోషం అనేటువంటిది తొలగిద్ది. ప్లస్ అబ్బాయి పేరులో ఏమన్నా ఇబ్బంది ఉన్నదా, పేరులో సపోజ్ 18వ నెంబర్ ఉందనుకోండి, పేరులో 18వ నెంబర్ ఉంటే పెళ్ళిళ్ళు అవ్వవు. ఈ పెళ్ళి అయింది ఒకవేళ ఏదో ఒకటి కష్టపడి పెళ్లి చేస్తే పెళ్ళైనాక అబ్బో ఆ డ్రామా తట్టుకోలేరు, అది ఇంకా ఇబ్బంది అవుతుంది. అదే నెగిటివ్ నేమ్ తోటి కనుక ఏదో ఒకటి కష్టపడి ఏదో ఒకటి చేసి కనుక పెళ్లి చేస్తే ఆ తర్వాత ఇంకా మళ్ళీ పెద్ద డ్రామా నడుస్తూ ఉంటుంది. కోర్టులు, తగాదాలు, పెద్ద మనుషులు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే అసలు మ్యారేజ్ అనేది ఏ ఏజ్లో జరగాల్సిందో ఆ ఏజ్లో జరిగిపోవాలి. అలా జరగలేదు అంటే కారణం ఏంటి ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. అలా టైం ప్రకారం ఎందుకు జరగలేదంటే ఏదో మ్యారేజ్లో ఏదో ఇబ్బంది ఉంది, లేదా తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్లో ఏదో ఇబ్బంది ఉన్నది. తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్లో ఇబ్బంది ఉండటం వల్ల పిల్లలకి ఇబ్బంది రావచ్చు, లేదా ఈ పిల్లవాడి యొక్క జాతక చక్రంలో ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఈ అబ్బాయి పేరులో ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఈ అబ్బాయి పెట్టే సంతకంలో ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. ఇలా ఎక్కడైనా ఇబ్బంది అనేటువంటిది ఉంటుందండి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే వివాహం కావటం లేదు, అయ్యిద్దిలే, అవకేమైద్ది, అబ్బాయి పుట్టినాక పెళ్ళి కాకపోయిద్దా అని ఇలా మొండిగా ఆలోచించొద్దండి. అయ్యేదేదో తొందరగా అయితే మంచిది కదా, టైం ప్రకారం అయితే మంచిది కదా, టైం ప్రకారం అయితే మళ్ళీ మంచి పిల్లలు పుడతారు, అంతా సొసైటీకి ఉపయోగపడిద్ది, అంతా బాగుంటుంది. ఎప్పుడోసారి అయ్యిద్దిరా అంటే అలా నెగిటివ్ అనేది వచ్చేసిన తర్వాత అయినా అవ్వకపోయినా కానీ దానివల్ల ఉపయోగం లేదండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎందుకు వివాహం కావటం లేదు అనేటువంటిది నాలాంటి ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన అసలు ఆ అబ్బాయి జాతక చక్రంలో 7th ప్లేస్ వివాహ స్థానం ఎలా ఉన్నది, లేదు ఆ వివాహ స్థానం ఒకవేళ బాగాలేదు, ఆ వివాహ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు, అవి అన్న నెగిటివ్ గ్రహాలు చూస్తున్నాయా, పాజిటివ్ గ్రహాలు చూస్తున్నాయా? ఒకవేళ కనుక నెగిటివ్ గ్రహాలు చూస్తుంటే వాటికి ఏ విధమైన రెమెడీ చేస్తే బాగుంటుంది. ఆ రెమెడీ కూడా చిన్న చిన్న పరిష్కారాలండి, చిన్న చిన్న పరిష్కారాల ద్వారా ఆ పరిష్కారాలు చేసి తర్వాత అలా తల్లిదండ్రుల పెళ్లి డేట్ ఎలా ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల పెళ్లి డేట్ ఒకవేళ మ్యాచ్ కాలేదా వాళ్ళ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్కి, లేదా అసలు మ్యారేజ్ డేటే నెగిటివ్లో జరిగిందా అది చెక్ చేసుకొని దానికి రెమెడీ చేయటం జరుగుతుంది. ఇలా ఈ 2 రెమెడీస్ చేసినాక వాళ్ళ పేరు చూస్తాం, ఆ పేరులో ఏదన్నా నెగిటివ్ నెంబర్ ఉందా, ఏది మనం ఇంతకుముందు చెప్పిన 12, 13, 16, 18, 28, 29, 31, 36 అనేటువంటి నెగిటివ్ నెంబర్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తాం. ఒకవేళ దానిలో నెగిటివ్ నెంబర్ ఉంటే దానిలో పాజిటివ్ చేస్తాం, దాన్ని ఆ నెంబర్ని కరెక్ట్ చేసి దాన్ని ఒక పాజిటివ్ నెంబర్ కింద మార్చడం జరుగుతుంది. చేసిన తర్వాత వీళ్ళు పెట్టే సిగ్నేచర్ ఎలా ఉన్నది, సిగ్నేచర్లో కూడా ఇంటి పేరుతో సహా పెడతాం కదా సిగ్నేచరు, ఆ సిగ్నేచర్లో ఏమన్నా నెగిటివ్ నెంబర్ ఉన్నదేమో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇలా ఇన్ని రకాలుగా చెక్ చేయడం జరుగుతుందండి. ఇన్ని రకాలుగా చెక్ చేస్తే దానిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏందో అర్థమవుతుంది.
అర్థమైనప్పుడు వాటికి తగ్గట్టుగా అన్ని రకాల జాగ్రత్తలు అన్ని రెమెడీస్ చేయటం జరుగుతుంది. అలా అన్ని రెమెడీస్ చేసినాక ఆటోమేటిక్గా మ్యారేజెస్ అయిపోతున్నాయి చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తున్నా. చాలామంది నా దగ్గరికి వచ్చి ఏమండి నాకు 30 ఏళ్ళు వచ్చిందండి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి, లేదా 40 ఏళ్ళు వచ్చినాయి పెళ్లి కాలేదని వచ్చిన వాళ్ళు, ఏం పర్లేదమ్మా నీకు నెక్స్ట్ వీక్ కల్లా పెళ్ళి అయిపోయిందంటే నెక్స్ట్ వీక్ కల్లా పెళ్లి కుదిరి పెళ్ళి అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇలా ఎంతోమందికి అలా రిజల్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా ఏంటంటే, పెళ్ళి టైం కానప్పుడు సపోజ్ ఆడపిల్లలే ఉన్నారు, ఇప్పుడు మే తర్వాతే వాళ్ళకి పెళ్ళి ఉందనుకోండి, ఇప్పుడు ఎన్ని పెళ్లి సంబంధాలు చూపించినా కానీ కుదరనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇదేంది నేను ఎవరికి నచ్చడం లేదు, నా పెళ్లి కాదా ఏంది అని చెప్పి వాళ్ళు ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అలా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నప్పుడు కూడా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి, ఏమండి ఇది మా అమ్మాయికి టైమా కాదా, మా అబ్బాయికి టైమా కాదా ఇది అని చెప్పి అడిగితే అప్పుడు చెబుతాం అనమాట. ఇది టైం అమ్మ, పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు, మీకు అమ్మడే కుదిరిపోయి పెళ్ళి అయింది, ఇలా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అది పెళ్లి టైం కాదనుకోండి, పెళ్లి టైం కానప్పుడు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఫెయిల్ అవుతుంటాయి. అన్నీ మాట్లాడుకుంటారు, అన్నీ అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తానండి అని ఫోన్ చేయరు. ఇలా ఎంతోమంది జీవితాల్లో జరిగి ఉంటాయి. అరే అన్నీ ఓకే అయిపోయిందండి, ఆగిపోయింది, ఎందుకు ఫోన్ చేయలేదో తెలియదు అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అది మీకు పెళ్లి టైం కాదు, లేదా పెళ్ళికి సంబంధించి ఏదో ఇబ్బంది ఉంది, లేదా ఇంకొక ఇబ్బంది ఉన్నది, అందువల్ల అలా జరుగుతున్నది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇలా పెళ్ళిళ్ళు జరగబోతున్నా, పెళ్ళిళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోతున్నా, జరిగే పెళ్ళిళ్ళు ఆగిపోతున్నా, అంతా ఓకే అనుకున్నా మళ్ళీ డిస్టర్బ్ అవుతున్నా, ఇలా జరుగుతున్నప్పుడు ఇలా ఎందుకు జరుగుతున్నది అనేటువంటిది ఒకసారి ఆలోచించి ఒక్కసారి నన్ను కలిసి చూడండి. మీరు ఎంతోమందిని కలిసి ఉండొచ్చు, ఎన్నో రకరకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ నన్ను కలవటం వల్ల మీ జాతక చక్రం చూసి, జాతక చక్రంలో వివాహ స్థానం ఎలా ఉన్నది, సంతాన స్థానం ఎలా ఉంది, అసలు లగ్నంలో ఎవరు ఉన్నారు, లగ్నంలో ఒకవేళ కేతువు చూస్తున్నాడా, కేతువు చూస్తుంటే లేట్ మ్యారేజెస్ చేస్తాడు, ఇలా ఏం జరుగుతుందో చూసుకొని, మీ తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్లో ఏమైనా ఇబ్బంది ఉందేమో దాన్ని చెక్ చేసుకొని, అలానే మీ పేరులో ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని చెక్ చేసుకొని, అలానే మీ సంతకంలో ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి చెక్ చేసుకొని మంచి రెమెడీస్ చేయడం జరుగుతుంది. మంచి రెమెడీస్ చేస్తే వెంటనే మీకు వివాహాలు అయిపోయి మీ లైఫ్ అంతా కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా గడపడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. నేను వీటన్నిటికీ మీకు చెప్పేది ఏంటంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మనం సాఫ్ట్వేర్లో మనకి మంచి ఇది ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది, లేదు మీరు చేసే వృత్తిలో మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ విషయంలో ఉండదు. ఏ పని చేసేవాడు ఆ పని చేయాలి, వాడి వల్లే మనకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. భగవంతుడు ఒక్కోళ్ళని ఒక్కో పని కోసం పంపిస్తాడు. నిన్ను సాఫ్ట్వేర్ చేయమని పంపాడు, ఇంకోళ్ళని కెమెరా తీయమని పంపించాడు, ఇంకోళ్ళని యాంకరింగ్ చేయమని చెప్పి పంపించాడు, ఇంకోళ్ళని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి పంపడం జరిగింది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, మీకు అన్నీ బాగుంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.